వెల్కమ్ టు ఇన్కమ్ ట్యాక్స్ క్లాస్. ఈరోజు మనం ఈ క్లాస్లో నివాస యోగ్యత ఆధారంగా ఎస్ఎస్సి యొక్క మొత్తం ఆదాయ పన్ను పరిధిని తెలుసుకుంటాం. అంటే ఏ ఆదాయాలు మొత్తం ఆదాయంలోకి చేర్చాలి, ఏ ఆదాయాలు మొత్తం ఆదాయం నుండి మినహాయించాలి, నివాస యోగ్యత ఆధారంగా గుర్తించడం జరుగుతుంది. ఈ యొక్క క్లాస్లో మనం తెలుసుకోబోయేటటువంటి అంశాలు నివాస యోగ్యత బట్టి మొత్తం ఆదాయ పరిధిని నిర్ధారించడం. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 5లో పూర్తిగా ఈ యొక్క మొత్తం ఆదాయ పన్ను పరిధిని నివాస యోగ్యత బట్టి ఏ విధంగా నిర్ధారించాలి అనేటటువంటి అంశాలు పొందుపరచడం జరిగింది. వాటిని ఒకసారి చూద్దాం. నివాస యోగ్యత ఆధారంగా పన్ను విధింపు పరిధి నిర్ధారించుట. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 5 మొత్తం ఆదాయం యొక్క పరిధిని వివరించును. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 5 ఏ ఆదాయాలు మొత్తం ఆదాయం పరిధిలోనికి తీసుకోవాలి, ఏ ఆదాయాలు మొత్తం ఆదాయ పరిధి నుండి మినహాయించాలి అనే అంశాలను వివరిస్తోంది. అసెస్సీ యొక్క నివాస ప్రతిపత్తిని బట్టి అతని పన్ను విధింపు పరిధిని నిర్ణయించడానికి ఆదాయాలు రెండు ప్రధాన రకాలుగా విభజించారు. ఒకటి భారతీయ ఆదాయము, రెండు విదేశీయ ఆదాయము. ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్ఎస్సి యొక్క నివాస యోగ్యత బట్టి మొత్తం ఆదాయాన్ని రెండు రకాలుగా వర్గీకరించారు. ఒకటి భారతదేశ ఆదాయము, రెండు విదేశీ ఆదాయము. ఎస్ఎస్సి యొక్క నివాస యోగ్యత మూడు రకాలుగా ఉంటుంది అని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఒకటి సాధారణ నివాసి, సాధారణ నివాసి కాని వ్యక్తి, ప్రవాసి. ఈ మూడు యొక్క సందర్భాలలో ఏ ఆదాయాలు మొత్తం ఆదాయ పన్ను పరిధిలోనికి వస్తాయి, ఏ ఆదాయాలు మొత్తం ఆదాయం పన్ను పరిధిలోనికి రావు అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చూస్తాం. ముందుగా భారతదేశ ఆదాయం అంటే ఏంటి, ఏ ఆదాయాల్ని భారతదేశ ఆదాయంగా గుర్తించాలి, ఏ ఆదాయాల్ని విదేశీ ఆదాయాలుగా గుర్తించాలి అనే అంశాలని ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. భారతీయ ఆదాయం భారతదేశంలో వసూలు చేసుకున్న లేదా వసూలు చేసుకున్నట్లుగా భావింపదగిన ప్రతి ఆదాయము. భారతదేశంలో ఉత్పన్నమైన లేదా ఉత్పన్నమైనట్లుగా భావింపవలసిన ప్రతి ఆదాయము. భారతదేశం నుండి నిర్వహణ నియంత్రణలు జరుగుతున్న విదేశీ వ్యాపారం నుండి సంపాదించిన ఆదాయము. మరొకసారి చూడండి. భారతదేశ ఆదాయం అంటే భారతదేశంలో వసూలైనటువంటి ఆదాయము, లేదా భారతదేశంలో ఉత్పన్నమైనటువంటి ఆదాయము, లేదా భారతదేశం నుండి నియంత్రణ నిర్వహణలు జరుగుతున్నటువంటి విదేశీ వ్యాపారం ద్వారా వచ్చినటువంటి ఆదాయము. ఈ మూడు రకాలైనటువంటి సందర్భాలలో వచ్చినటువంటి ఆదాయాన్ని భారతదేశ ఆదాయంగా పరిగణిస్తారు. ఇప్పుడు విదేశీ ఆదాయం అంటే ఏంటి ఒకసారి పరిశీలిద్దాం. విదేశీ ఆదాయము విదేశాలలో ఉత్పన్నమైన విదేశాల్లోనే వసూలైన ఆదాయము విదేశీ ఆదాయంగా పరిగణిస్తారు. గతంలో పన్నుకు గురి కాకుండా గత సంవత్సరంలో భారతదేశమునకు తీసుకురాబడిన విదేశీ ఆదాయము. విదేశీ ఆదాయం అంటే మరి ఒకసారి చూద్దాం. విదేశాలలో ఉత్పన్నమై విదేశాలలో వసూలైనటువంటి ఆదాయాన్ని సాధారణంగా విదేశీ ఆదాయంగా పరిగణిస్తారు. గత సంవత్సరానికి ముందున్న సంవత్సరంలో విదేశాల్లో ఉత్పన్నమై విదేశాల్లో ఆర్జించబడి గత సంవత్సరంలో భారతదేశంలోనికి తీసుకొచ్చిన ఆదాయాన్ని కూడా విదేశీ ఆదాయంగానే పరిగణించడం జరుగుతుంది. ఇప్పటి వరకు నివాస ప్రతిపత్తి ఆధారంగా మొత్తం ఆదాయాన్ని రెండు రకాలుగా వర్గీకరిస్తారు. ఒకటి భారతదేశ ఆదాయం అని, రెండు విదేశీ ఆదాయం అని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు నివాస ప్రతిపత్తి ఆధారంగా ఏ ఆదాయాలు మొత్తం ఆదాయ పన్ను పరిధిలోనికి వస్తాయి, ఏ ఆదాయాలు మొత్తం ఆదాయ పన్ను పరిధిలోనికి రావు అనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఎస్ఎస్సి సాధారణ నివాసి అయితే ఎస్ఎస్సి భారతీయ ఆదాయం మరియు విదేశీ ఆదాయంపై పన్ను చెల్లించవలసి ఉండును. ఎస్ఎస్సి సాధారణ నివాసి కానప్పుడు ఎస్ఎస్సి భారతీయ ఆదాయాలపై మాత్రమే పన్ను చెల్లించవలసి ఉండును. ఎస్ఎస్సి ప్రవాసి అయినప్పుడు ఎస్ఎస్సి భారతీయ ఆదాయంపై మాత్రమే పన్ను చెల్లించవలసి ఉండును. నివాస యోగ్యత బట్టి
పన్ను నిర్ధారణ మరి ఒకసారి చూద్దాం. ఎస్ఎస్సి సాధారణ నివాసి అయితే భారతదేశ ఆదాయంపై మరియు విదేశీ ఆదాయంపై కూడా పన్ను చెల్లించవలసి ఉండును. ఎస్ఎస్సి సాధారణ నివాసి కానప్పుడు విదేశీ ఆదాయంపై మాత్రమే పన్ను చెల్లించవలసినటువంటి బాధ్యత ఉంటుంది. ఎస్ఎస్సి ప్రవాసి అయినప్పుడు విదేశీ ఆదాయాలపై మాత్రమే పన్ను చెల్లించవలసి ఉండును. నివాస యోగ్యత బట్టి పన్ను చెల్లించవలసిన బాధ్యతని మరింత అర్థవంతంగా తెలుసుకోవడానికి ఒక పట్టిక రూపంలో మనం ఇప్పుడు మరి ఒకసారి చూద్దాం. ఆదాయాలు రకాలు, నివాస ప్రతిపత్తి రకాలు. నివాస ప్రతిపత్తి రకాలు నివాసి, సాధారణ నివాసి కాడు, నివాసి కాడు అంటే ప్రవాసి. ఆదాయంలో మొట్టమొదటి రకం భారతదేశంలో పొందిన లేదా పొందినట్లుగా భావింపబడిన ఆదాయము. ఈ ఆదాయాన్ని ఎక్కడ సంపాదించారనేది అప్రస్తుతం. అంటే ఇక్కడ వసూలు ప్రాతిపదికనే లెక్కలోనికి తీసుకున్నారు అని అర్థం చేసుకోవాలి. అంటే భారతదేశంలో పొందితే ఆ యొక్క ఆదాయము భారతదేశ ఆదాయంగా మనం పరిగణించాలి. ఇక్కడ ఈ సందర్భంలో ప్రతి ఒక్క నివాస యోగ్యతకు సంబంధించి పన్ను విధించడం జరుగుతుంది. సాధారణ నివాసికి పన్ను విధిస్తారు, సాధారణ నివాసి కాని వ్యక్తికి పన్ను విధిస్తారు, ప్రవాసికి కూడా పన్ను విధించడం జరుగుతుంది. రెండో రకమైన ఆదాయం భారతదేశంలో సంపాదించిన ఆదాయము. అంటే ఇక్కడ సంపాదన అనేటటువంటి అంశాన్ని ప్రాతిపదికగా తీసుకున్నారు. వసూలు ఎక్కడైనా కావచ్చు. సో ఇక్కడ సంపాదన ప్రాతిపదికగా భారతదేశంలో జరిగింది కాబట్టి అన్ని రకాలైనటువంటి నివాస యోగ్యతలు కలిగినటువంటి వ్యక్తులకు పన్ను విధించడం జరుగుతుంది. మూడో సందర్భం చూడండి. భారతదేశంలో స్థాపించబడి భారతదేశం నుండి నియంత్రించబడే వ్యాపారము లేదా వృత్తి నుండి భారతదేశం వెలుపల సంపాదించి భారతదేశం వెలుపల పొందినటువంటి ఆదాయం. ఇక్కడ ప్రాతిపదికను మీరు గమనించినట్లయితే భారతదేశంలో స్థాపించడం అనేటటువంటి అంశం ప్రాతిపదిక. దీని ఆధారంగా భారతదేశంలో స్థాపించబడారు కాబట్టి ఇక్కడ అన్ని రకాల నివాస ప్రతిపత్తి కలిగినటువంటి వ్యక్తులకు పన్ను విధించడం అనేది జరుగుతుంది. అంటే మరి ఒకసారి అబ్జర్వ్ చేయండి. భారతదేశంలో పొందిన లేదా భారతదేశంలో సంపాదించిన లేదా భారతదేశం నుండి నియంత్రించబడేటటువంటి వ్యాపారాల విషయంలో అన్ని సందర్భాలలో పన్ను విధించడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే భారతదేశం నుండి కాక విదేశాలలో నియంత్రించబడి విదేశాలలో వసూలైనటువంటి ఆదాయానికి సంబంధించి నివాసికి మాత్రమే పన్ను విధించడం జరుగుతుంది. సాధారణ నివాసి కాని వ్యక్తికి, ప్రవాసికి పన్ను విధించడం జరగదు. అలాగే ప్రస్తుత గత సంవత్సరం కంటే పూర్వకాలానికి సంబంధించి విదేశాలలో సంపాదించబడి విదేశాలలో పొందిన ఆదాయము ప్రస్తుత సంవత్సరంలో భారతదేశానికి పంపిణీ ఎడల ఆ ఆదాయం సంబంధించి ఏ ఒక్క నివాసికి అంటే సాధారణ నివాసి కానీ సాధారణ నివాసి కాని వ్యక్తి కానీ అలాగే ప్రవాసికి కానీ పన్ను విధించబడదు. ఈ యొక్క సందర్భాల్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని నివాస యోగ్యత బట్టి మొత్తం ఆదాయం యొక్క పరిధిని లెక్కించవలసి ఉంటుంది. ఇప్పటి వరకు మనం మొత్తం ఆదాయము నివాస యోగ్యత ప్రకారం 2 రకాలుగా వర్గీకరిస్తారని, సెక్షన్ 5 ఆదాయ పన్ను చట్టంలో దీని గురించి పూర్తిగా వివరాలు ఉన్నాయని, భారతదేశ ఆదాయం అంటే ఏంటి, ఏ సందర్భంలో వచ్చిన ఆదాయాన్ని భారతదేశ ఆదాయంగా పరిగణిస్తారో, ఏ సందర్భంలో వచ్చినటువంటి ఆదాయాన్ని విదేశీ ఆదాయంగా పరిగణిస్తారు అనేటటువంటి అంశాలు చూసాం. మరియు నివాస ప్రాతిపదిక ఆధారంగా నివాస ప్రతిపత్తి ఆధారం చేసుకుని ఏ ఆదాయాలు మొత్తం ఆదాయ పరిధిలోనికి వస్తాయి అనే విషయాన్ని పూర్తిగా మనం తెలుసుకున్నాం. తదుపరి సెషన్లో మరి ఒక అంశంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్, సైనింగ్ అవుట్, మీ శ్రీనివాసరావు.